హలో యూట్యూబ్ లవర్స్. ఈ ప్రయాణం హైదరాబాద్ నుంచి దత్తగిరి మహారాజ్ ఆశ్రమం, తర్వాత కేతకి సంగమేశ్వరం టెంపుల్కి. రెండు జహీరాబాద్ దగ్గరలోనే ఉన్నాయి. ఆ ఆశ్రమం మాత్రం బరదీపూర్ అనే గ్రామంలో ఉంది. ఈ వీడియోలో దత్తగిరి మహారాజ్ ఆశ్రమం వరకు చూపిస్తాను. నెక్స్ట్ సంగమేశ్వర టెంపుల్ ఇంకో వీడియోలో చూద్దాం. పటాన్ చెరువు తర్వాత ఉన్న కొన్ని ఊర్ల పేర్లన్నీ ఇలాగా సైన్ బోర్డ్స్లో కనపడుతుంటే ఒక్కొక్కటి స్లోగా ఆగి తీశాను. ఈ ఊరి పేర్లన్నీ ఒకేసారి చూస్తూ ఉంటే అదేదో సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు, బ్రహ్మానందం గారు కాంబినేషన్లో కామెడీ ఉంటుంది. ఆ పేర్లన్నీ ఆయన వెరైటీగా చదువుతూ ఉంటాడు. ముత్తంగి, నరసాపూరు, కోవలంపేట, చెర్యాల, నంది కంది, రాజంపేట, జహీరాబాదు, హైదరాబాదు. అక్కడ బ్రహ్మానందం గారేమో చాలు మహాప్రభు చాలు అంట. ఇలా జస్ట్ కామెడీకి గుర్తొస్తూ ఉంటాయి ఇలా పేర్లన్నీ ఒకేసారి చూస్తే. Look inside yourself. Can you see beyond your mind? Can you shed a light on the treasure that you are? Can you be at ease for a moment? Can you feel that? తర్వాత ఇక్కడ మనకి తోషిబా కంపెనీ ఒకటి ఉంది. అది నా ల్యాప్టాప్ కంపెనీ కాబట్టి సో ఒకసారి ఆగి దాన్ని వీడియో ఎలా ఉందని చెప్పి వీడియో తీశాను. ఇక్కడ ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తారో తెలియదు కానీ సేమ్ తోషిబావి చాలా ఉన్నాయి కదా కంపెనీ ప్రోడక్ట్స్. ఇంకా కొంచెం దీని తర్వాత వెళ్ళిన తర్వాత మనకి నెక్స్ట్ ఐఐటి లేక్ సిటీ అని ఉంది. ఇదో వెంచర్ వేస్తున్నారు అనుకుంటే ఇక్కడ. అటు చూస్తే పెద్ద బిల్డింగ్లు ఉంది. అటు సరిగ్గా చూస్తే అక్కడ ఐఐటి హైదరాబాద్ ఉంది. ఎప్పుడూ బస్సులో వెళ్తూ ఉంటాం, అది నైట్ టైం కదా, సరిగ్గా ఏమేమి ఉన్నాయో ఏం కనపడవు. ఇటు సైడ్ చాలాసార్లు వెళ్ళినా కూడా. బట్ ఇది మార్నింగ్ టైం, అది కూడా బైక్ రైడ్లో వచ్చినందుకు కనిపించింది. ఇంత ముందు నుంచి ఉందేమో నాకు తెలియదు కానీ ఎప్పటి నుంచి ఉందో నాకు కనపడింది మాత్రం ఇప్పుడే. హైవే రైడ్ కాబట్టి సేమ్ అంతా సీనరీస్ అన్నీ ఒకేలా ఉంటాయి, ఇంకా స్పెషల్గా ఏమి కనపడలేదు. ఈ హైవే మీద రాంగ్ సైడ్ వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ లారీ వాడు మరీను మార్నింగ్ టైం కాబట్టి ముందే కనపడింది అక్కడి నుంచి లారీ వస్తున్నట్టు. అదే నైట్ టైం అది అయితే ఇంకంతే. పైగా వచ్చేటప్పుడు వీళ్ళు హార్న్ కూడా ఏమి వేయరు, అలాగే స్లోగా వచ్చేస్తున్నారు. వీళ్ళనే కాదు, లారీ అనే కదా, ఆటో వాళ్ళు, టూ వీలర్స్ అందరూ రాంగ్ సైడ్లో ఫుల్ స్పీడ్లో వస్తున్నారు. మనం ఏదైనా సైడ్లో జస్ట్ ఏదో బాగుంది వ్యూ చూద్దాం అనే టైంలో వీళ్ళు ఆపోజిట్లో సడన్గా చూసేటప్పటికి వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు కొంచెం ఆలోచించాలి, వాళ్ళు మన సైడ్లో ఉంటే వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందని. అక్కడక్కడ మొత్తం హైవే కాబట్టి మనకు అప్పుడప్పుడు ఇలాగా సర్వీస్ రోడ్లు కనిపిస్తున్నాయి. ఇలా సర్వీస్ రోడ్ వచ్చినప్పుడు పక్కకి చిన్న చిన్న షాప్స్ కానీ హోటల్స్ అవి ఉంటున్నాయి. చిన్న బ్రేక్ తీసుకోవడానికి బాగుంటుంది ఇక్కడ. ఈ మధ్యలో ఇక్కడ నర్సరీలు చాలా ఉన్నాయి, ప్లాంట్స్ ఇవి అంటే మొక్కలు అవి కొనుక్కోవడానికి. సిటీలో మనకి చాలా తక్కువ అక్కడక్కడ కనపడతాయి కదా. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు మీ కార్లో కానీ అందులో కొనుక్కోవడానికి చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒకటి కాదు రెండు చాలా కనపడ్డాయి నాకు నర్సరీలు మాత్రం. ఏదో చర్చ్ లాగా ఉంది చూడటానికి, ఏదో ఓల్డ్ కన్స్ట్రక్షన్ అని చూస్తున్నాను. ఇలాంటివి ఇది అంతరించిపోతున్నాయి అంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ అక్కడక్కడ ఉన్నాయి. అక్కడక్కడ మనకి ఇటు రైతు వేదికలు ఇలాంటివి కనపడుతున్నాయి, బిల్డింగ్లు. అవి బెటర్. ఇంత రైతుల్ని సపోర్ట్ ఎంత చేస్తే మనకు అంత మంచిది ప్రస్తుతానికి.
మధ్యలో మనకి లింగంపల్లి అనే ఊరు ఒకటి వస్తుంది. ఇది మన హైదరాబాద్లో లింగంపల్లి వేరు, కానీ అదే పేరు ఉంది ఇక్కడ కూడా. లాస్ట్ ఇంకా జహీరాబాద్కి దగ్గరకు వచ్చేసేటప్పటికి మనకు అక్కడ ఒక పెద్ద సర్కిల్ కనిపిస్తుంది. అటు లెఫ్ట్ తీసుకుంటే సిటీలోకి వెళ్తాం, జహీరాబాద్ దాంట్లోకి. కానీ మనం స్ట్రైట్గా వెళ్ళి సర్వీస్ రోడ్డు కింద ఉంది. ఇటు నుంచి జహీరాబాద్ ఆర్టీఓ యూనిట్ ఆఫీస్ అని కనపడుతుంది గూగుల్ మ్యాప్. అటు నుంచి అలాగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, దీని నుంచి రైట్ సైడ్ తీసుకొని అలా స్ట్రైట్గా ఇంకొక అరౌండ్ 6 కిలోమీటర్స్ అలా వెళ్తే మనకు బర్దీపూర్ వస్తుంది. మధ్యలో చిన్న చిన్న ఊర్లు అవి కనపడుతూ ఉంటాయి. అలాగే స్ట్రైట్గా వచ్చేస్తే మనకి లెఫ్ట్ తీసుకుంటేనేమో బర్దీపూర్, స్ట్రైట్ వెళ్ళిపోతే జరాసంగం అంటే కేతకి సంగమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళిపోతాం. కాకపోతే మనం ప్రస్తుతానికి ఇటు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ మనకి అక్కడ ఆర్చ్ కూడా కనపడుతుంది, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇది. మరి ఇది దత్తగిరి ఆశ్రమం వారి ఆర్చ్ తెలీదు, లేకపోతే వేరే ఆర్చ్ తెలీదు. మొత్తానికి ఆర్చ్ అయితే ఉంది, ఇంకేమీ పెట్టలేదు, అండర్ కన్స్ట్రక్షన్. సో దీని పక్క నుంచి లోపలికి వెళ్ళిపోతే మొత్తానికి ఫైనల్గా మనం ఇది దత్తగిరి ఆశ్రమం అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి మళ్ళీ సంగమేశ్వర స్వామి టెంపుల్కి ఇంకో వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.